థ్యాంక్ యూ మనస. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో అమరులైనటువంటి వ్యక్తి చంద్రమౌళి అయితే ఆయన కుమార్తెలు కూడా అమెరికా నుంచి రావడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ 2 రోజుల పాటు ఉంచడం జరిగింది. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రమౌళి ఇంటి వద్ద ఏదైతే పాండురంగపురంలో తన ఇంటి వద్ద అయితే మాత్రం భారీ సంఖ్యలో జనాభా అయితే కనుక గుమిగూడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే తనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆయనతో పాటు వాకర్స్ క్లబ్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తన స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక చంద్రమౌళికి అయితే ఘనంగా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా సౌమ్యుడని, తను ఎవరిని బాధించే వ్యక్తి కాదని, కానీ అలాంటి వ్యక్తికి ఇలాంటి కష్టం రావడం అయితే మాత్రం చాలా బాధాకరం అంటూ కూడా తోటి స్నేహితులు కూడా చెప్తున్న పరిస్థితి మనకి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక లాంఛనాలతో అయితే కనుక ఈయనకి ఏదైతే కార్యక్రమం నిర్వహించేందుకు అయితే పూర్తి స్థాయిలో కూడా సమాయత్తమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే కనుక ఇప్పుడే మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మంత్రికి సంబంధించి ఇటు ఆరోగ్య శాఖ మంత్రి, అదేవిధంగా వంగలపూడి అనితేనట్టు హోంమంత్రి కూడా ఇప్పటికే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇటు గంటా శ్రీనివాసరావు కావచ్చు, లేదంటే బీజేపీ నేతలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటు పనిచేసినటువంటి కొంతమంది స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబుతో పాటు గతంలో మీరు పనిచేసిన పరిస్థితి ఉంది, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన మంచితనం గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి కష్టాలు ఏదైనా ఈజ్ ఎ వెల్ జెంటిల్మెన్ అండి. ఈ వర్క్స్ హార్డ్, ఎక్కడున్నా సరే రిటైర్ అయిపోయినంత కూడా పెన్షన్ అసోసియేషన్లో కూడా పెన్షన్ మంచి ఆఫీస్ బేరర్గా పనిచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది ఎవరికి ఇలాంటి విపత్తు అనేది రాకూడదు. నిజంగా ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని మనం చూసుకోవచ్చు. ఈయన భౌతికాయాన్ని అయితే మాత్రం అందరూ కూడా పోటాపోటీగా కూడా తరలించేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా భౌతికాయాన్ని అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మోసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే చంద్రమౌళికి అయితే మాత్రం చంద్రమౌళి అమర్ రహే అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమాయత్తమైన పరిస్థితి. ప్రతి హిందువు కూడా ఈయనకైతే మాత్రం పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇది దేశం మీద జరిగినటువంటి దాడిగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు పరిగణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలంటూ కూడా ముక్తఖండంతో కూడా ఖండిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టు ఇటు తీవ్రవాదులు, ముష్కరులు కేవలం హిందువులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీనికి టార్గెట్ గా పెట్టుకున్నారని, అందుకే హిందువులనే టార్గెట్ చేస్తూ కూడా చేయడం జరిగిందని ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ మాట్లాడేందుకు ఇక్కడ కట్టా శ్రీనివాసరావు గారు ఇప్పుడు మంత్రి గారు కూడా లైన్ ఉన్నారు. సార్ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముఖ్యంగా వైజాగ్ వాసి అయిన మా చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలనుకునే ఉన్న వ్యక్తి. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్యామిలీస్ వెళ్ళారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన విషయాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఎటువైపు వెళ్ళిపోతుంది అసలు, అంటే మానవత్వం అన్నది లేకుండా ఈరోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదులు ఏదైనా మిలిటెంట్స్ ప్రొఫెషనల్గా వెళ్ళేవారు, అలాంటిది ఈరోజు సివిలియన్స్ మీదకి వచ్చి వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చంపడం అన్నది మరి క్రూరంగా చంపారండి. ఈరోజు వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ భార్యని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. యాక్చువల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముఖాన్ని చూడటానికి కూడా వాళ్ళు చాలా భయపడిపోయే పరిస్థితి. అంటే అంత ప్రతి ఒక్కరిని పాయింట్ బ్లాక్లో పెట్టి చంపిన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. నిజంగా దీన్ని ఎలాగ మనం అంటే కంపల్సరీగా దీనికి ప్రతిచర్య అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని భారతీయులందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించాలి. మన సమానత్వం గురించి, మన స్వేచ్ఛ గురించి మనం పోరాటం చేసే పరిస్థితి రావాలని మాత్రం కోరుకుంటున్నాం. చాలా దురదృష్టకరం. ఇప్పుడే మన రమేష్ గారు చెప్పినట్టుగా సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం వెళ్ళిన చంద్రమౌళి ఇలా కావటం చాలా చాలా బాధాకరం. ఇప్పుడిప్పుడే కాశ్మీరు కుదుటపడి ఒక టూరిస్టులకి బెస్ట్ డెస్టినేషన్గా తయారయ్యి రోజు వేలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల ఈ చర్య అందరూ కూడా భక్తులతో ఖండించాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే ఏదో దీంట్లోనూ ఇంకో దాంట్లో జరగటం వేరు. ఒక టూరిస్టులు అపశుభం తెలియకుండా, వాడికి సంబంధం లేకుండా కేవలం ఆ ప్రాంతంలో ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అని చెప్పి వాళ్ళని ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. మరి ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా
వైజాగ్ వచ్చి ఆ బాడీని రిసీవ్ చేసుకొని ఆయన కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అప్పటి నుంచి అందరూ కూడా మాకందరూ కూడా చెప్పి ఈ కార్యక్రమం అయ్యేదాకా కూడా ఇక్కడే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. బట్ ఏది ఏమైనా సరే భారతదేశానికి ఇది ఒక బ్లాక్ డేగా మనం అందరం భావించాలి. మరి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శాస్తి జరిగి భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటివి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. పబ్లిక్లో ఎవరు పెట్టినా కూడా ఒకటే రియాక్షన్, ఏంటి ఇంత దారుణం ఏంటి, ఇంత అన్యాయం ఏంటి, ఇంత అమానుషం ఏంటి చెప్పి అందరూ కూడా చేస్తూ ఉన్నారు. మరి చూసే ఇప్పుడు ఆ పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వాళ్ళకి అపోసం దాని పిల్లలు ఇప్పుడే హోమేష్ గారు చెప్పినట్టుగా కనీసం ముఖం కూడా చూడటానికి భయపడే విధంగా వాళ్ళ దారుణంగా చర్యలకు పాల్పడ్డారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి చంద్రమౌళి. మా నాగేశ్వరరావు ఎవరైతే ఏసీపీగా ఉన్నారో వాళ్ళ బ్రదర్లా, ఇంకో కుమారరాజా గారు మా బాగా మంచి మిత్రులు, వాళ్ళ కో బ్రదరు, అందరికీ బాగా ఎక్కువగా కలిసే వ్యక్తి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అటువంటి చంద్రమౌళి గారు ఇలా నిర్మాణం పాటు కావటం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ ఉగ్రవాదులు చేపట్టిన దాడిలో అయితే కనుక ఏదో మృతి చెందిన చంద్రమౌళికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక చంద్రమౌళి కాదు, మొత్తం భారతీయులందరిపై కూడా జరిగిన దాడిగా అయితే కూడా పరిగణించాలంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని భారతీయులందరూ కూడా ముక్తఖండంతో దీన్ని ఖండించాలని, అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధాని మోదీ అయితే దీనిపై ఇప్పటికే సీరియస్గా ఉన్న నేపథ్యంలో దీన్ని మరింత తీసుకోవాలని, ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా అందరూ కూడా కోరుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ.